ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డ్ 2024ను అందుకున్నారు. మిలాన్లో జరిగిన ఈవెంట్లో ఆయనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో దానికి గుర్తుగా ఆయనను ఈ అవార్డు. కృష్ణా జిల్లా పెనమలూరు ఏపీ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువ రైతు నందం రఘువీర్కు గ్లోబల్ స్థాయి కర్మవీర్ చక్ర అవార్డు లభించింది. ఇతను దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. తాను సేకరించిన విత్తనాలతో 8 జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేశారు. గిరిజన రైతులకు వీటిని నోబెల్ పురస్కారాలు. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురిని వరించింది. డెరెన్ ఎస్ మొగ్గు, సైమన్ జాన్సన్, జిమ్ ఏ రాబిన్సన్ ఈ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది. సంస్థల ఏర్పాట్లు, దేశాల మధ్య సంబంధాల్లో అసమానతలపై చేసిన అధ్యయనానికి గాను వీరికి ఎథిక్స్ కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ ఘన్ శ్యామ్ తివారీ నియమితులయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రమోదీ తివారీ, డెరెక్ ఒబ్రియన్ అండ్ తిరుచి శివ, డీఎంకే సంజయ్ సింగ్, ఆప్ సస్మిత్ పాత్రా బీజేడీ అండ్ ప్రేమ్చంద్ గుప్తా ఆర్జేడీ, మేధో మిశ్రమ్ కులకర్ణి, ధర్మన్ సింగ్ బీజేపీలను రాజ్యసభ చైర్మన్ నియమించారు. రాజ్యసభలో ఎంపీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే ఎథిక్స్ కమిటీ పరిశీలించి కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనగర్లో అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. మరోవైపు జే&కేకు రాష్ట్ర హోదా కల్పించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. కాగా 2019 ఆగస్టు 5న కేంద్ర జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ లడాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. నిఖిత్ పర్వాల్ కిరీటాన్ని మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నిఖిత్ పర్వాల్ సొంతం చేసుకున్నారు. ముంబై వేదికగా 60వ విడత అందాల పోటీలు జరిగాయి. మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రన్నరప్గా రేఖా ఫోండే ద్రా నగర్ హవేలీ ఆయుషి అమెరికాకు తొలగి స్టార్టప్ కంపెనీ వాస్ట్ ప్రపంచంలోని తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్ నిర్మాణం చేపడుతుంది. సాధారణ అంతరిక్ష కేంద్రాలకు భిన్నంగా లగ్జరీ మెటీరియల్, ఇతర సౌకర్యాలతో తీర్చిదిద్దడంతో 2025 ఆగస్టులో హెవెన్-1 పేరుతో దీనిని నింగిలోకి ప్రారంభించిన ఐఐటీ మద్రాస్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ను ప్రారంభించింది. బ్లాక్ చైన్, ఏఐ మోడల్స్కు భద్రత, క్రిప్టోగ్రఫీ, క్వాంటమ్ సెక్యూరిటీ, ఐఓటీ భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ సెంటర్ పనిచేస్తుంది. కేంద్ర విద్యా సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలకు సహకరిస్తుంది.